ఓం శ్రీ సాయిరామ్ మహాపరిపూర్ణ అవతారి శ్రీ 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 భగవాన్ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శరణవేడుతూ మనకు చాలా గొప్ప అదృష్టాన్ని ఈ శతజయంతి మహోత్సవాలలో అహం సత్యబోధక సత్సంగ వ్యవస్థాపకులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి ద్వారా స్వామివారు వసగారు. అటువంటి అపూర్వమైనటువంటి అవకాశం మనకి 7/1/2025 తేదీ మంగళవారం నాడు 108 సార్లు 108 మంది భక్తజనులచే సామూహిక శ్రీ భగవాన్ సత్యసాయి చాలీసా పారాయణ నిర్వహించేటువంటి ఆ దయను ప్రసాదించారు భగవానులు. కాబట్టి ఇప్పటి వరకు కూడా చాలామంది భగవానుని అదృష్టం కోసం ప్రార్థిస్తూ, అనుగ్రహం కోసం ప్రార్థిస్తూ కొన్ని వారు పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. ఇంకా కొత్త భక్తులు ఎవరైనా సరే బాలికలు కూడా నమోదు చేసుకోవటం జరుగుతోంది. ఈ యొక్క 108 మంది పూర్తయిన తర్వాత ఎవరికి కూడా అవకాశం ఉండదండి. కాబట్టి గమనించగలరు. విశేషమైనటువంటి ఈ యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే కోటి జన్మలు అనుగ్రహాన్ని పొందినట్టుగా భావించాలి. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా జరిగేటువంటి ఈ యొక్క సత్యసాయి చాలీసా పారాయణలో మీరందరూ కూడా పాల్గొని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం సుమారుగా 4 గంటల వరకు, మరి స్వామి ఎన్ని గంటలు మన చేత చేయిస్తారో కూడా తెలియదు, భగవానుని పాదములు చెంత పెట్టడం జరిగింది. ఇటువంటి విశేషమైనటువంటి సందర్భముగా మీరందరూ కూడా పాల్గొని భగవాని కృపకు పాత్రులగుతూ ఈ శత జయంతి ఉత్సవాలకు స్వామివారికి మొట్టమొదటగా ఈ బహుమతిగా మనం ఆ ప్రసాదాన్ని పొందే విధంగా ప్రార్థిద్దాం, సేవిద్దాం, సరిద్దాం. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప సర్వదేవత అతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య శ్రీ చరణాల విందములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, అలాగే అనుకోకుండా ఒక గొప్ప అదృష్టాన్ని ఈరోజు నాకు కలిగించినటువంటి మా ఆత్మీయ సోదరులు శ్రీ పూజ్యులు మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి మేడం గారికి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, ఇందులో ఎందరో పెద్దలు, జ్ఞానవృద్ధులు అందరికీ కూడా స్వామి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా హృదయపూర్వక సాయిరాం అండి. నాకు చదివే ముందు ఒక విషయం గుర్తు వస్తుంది. అదృష్టం అస్తమానం తలుపు తట్టదట. ఆ తలుపు తట్టినప్పుడు మనం తీసి వెంటనే అందుకోవాలి అనే ఒక మాట గుర్తుకొచ్చింది ఎవరైనా చదువుతారా అనగానే. అదేవిధంగా భగవంతుడు కూడా తడుతూ ఉంటాడండి. మనం హృదయ కవాటాలు తీసి ఉంచుకోవాలి. సాయిరాం. ఈరోజు సత్యం శివం సుందరం కస్తూరి గారిచే రచింపబడినటువంటి 3వ భాగము గ్రంథ పఠనం. దీన్ని అందించినటువంటి స్వామి అవతార విశేషాలన్నీ అందించినటువంటి శ్రీ పూజ్యులు డాక్టర్ ఎన్ కస్తూరి గారికి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మన గిరిజ చదివింది ఒక్కసారి మనం చూసుకుని 2 మినిట్స్ తర్వాత అంశంలోకి వెళ్దాము. 31వ పేజీతో పూర్తి చేసింది సత్యం శివం సుందరం 3వ భాగం. ప్రతి దసరా ఉత్సవం సందర్భంలో స్వామి ఒక నాటకం రచించి దానిని వేద పాఠశాల విద్యార్థులతో ప్రదర్శింపచేసి దాని ద్వారా ఆధ్యాత్మిక ప్రబోధనలను భక్తులకు అందించడం పరిపాటే మనం చాలాసార్లు చూసాం, విన్నాం. ఈ దసరాకి ధ్రువుని గురించి నాటక ప్రదర్శింపబడింది. రాజకుమారుడైన ధ్రువుడు 5 ఏళ్ల పసిబాలుడు. తండ్రి ప్రేమకు పాత్రుడు కావాలన్న దృఢ నిశ్చయంతో అడవులకు పోయి భగవంతుని కూర్చి తపస్సు చేసాను. మనం చాలాసార్లు ధ్రువుడు కథ విన్నాం. పట్టు వదలకుండా ఆ భగవంతుని తను సొంతం చేసుకున్నాడు. ధ్రువతారగా నిలిచిపోయాడు. ఈనాటికి తపస్సుతో అతని హృదయం నిర్మలమై ప్రభవాగ్ని ద్వేషం అదృశ్యమైంది. తొదకు తనలో లీనం చేసుకోమని భగవంతుని ప్రార్థించను అని తెలియజేసింది.
ఏ దీర్ఘ రోగ నివారణ కొరకు నా నా దగ్గరికి వస్తారు. నా తత్వాన్ని గ్రహించిన పిదప ఈ భవరోగ నివారణ కొరకు నన్ను ఆశ్రయిస్తారు. దానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను అని ఆ నాటకంలో ఆ భగవంతుడు నారాయణుడు అంటాడనమాట. స్వామి కూడా అదే చెప్తున్నారు కదా, మీరంతా నా దగ్గరికి రండి, మీ రోగాలన్నీ వదులుచుకోండి అని ఎన్నోసార్లు స్వామి గారు చెప్పారు. ఆయన దసరా పండుగ అనంతరం 20,000 భక్తులు భారమైన హృదయంతో ప్రశాంతి నిలయం నుండి తిరిగి వెళ్ళిపోయారు. భారం అంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడే రోజులు గడిచిపోయాయి అనుకుంటాం. తిరిగి ఇంటికి వచ్చేప్పుడు మాత్రం నిజంగా చాలా భారంగా ఉంటుందండి. చాలా బెంగగా ఉంటుంది. నాకైతే చాలా బెంగగా ఉండేది. మళ్ళీ అలా అందులో పడిపోతున్నాం సాగరంలోని అని ఇందులో తెలియజేశారు. మరి స్వామి దగ్గర ఉన్నప్పుడు మనం అంతా చాలా ఆనందంగా ఉంటాం. ఇప్పుడు స్వామితోటి ఉన్నాం, స్వామితోటి ఉంటున్నాం. ఏఎస్బి వేదిక మీద ఆనందంగానే ఉంటున్నాం. స్వామి ఆ వాణి, దివ్యవాణి మన హృదయాంతరాలని ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా. నేను ప్రేమపూర్వకంగా మీ శ్రేయస్సు కొరకు దివ్య ఔషధం అంటే సలహాలు ఇచ్చారు స్వామి. మనకి ఎప్పుడు మంచి మంచి మంది ఇస్తే మనకి కొంచెం వేసుకోవాలి, మరి తప్పదు, వేసుకుంటేనే మనం ఆనందం పొందగలుగుతాం. కాబట్టి స్వామి మనకి రకరకాల విధంగా మన భవసాగరం దాటించడానికి వచ్చిన సాక్షాత్తు పరమాత్ముడు అని ఆ, ఆ, సాయిరాం. శాస్త్రి గారు వచ్చారు. ఓకే, సాయిరాం 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 సాయిరాం. కంటిన్యూ చేస్తారా? చేస్తాను, నో ప్రాబ్లం. అంటే మీరు ఏదైనా చేస్తుంటే, అదర్వైజ్ ఇఫ్ దేర్ ఇస్ నో ఇన్కన్వీనియన్స్ ఐ విల్ డూ దట్. నో మోస్ట్ వెల్కమ్ సార్. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మొదలు పెట్టమంటారా? ఓకే, సాయిరా. ఓం నమో భగవతే రుద్రాయ. అందరికీ నమస్కారం. సో సారీ ఫర్ ది లిటిల్ ఇన్కన్వీనియన్స్. అనుకోకుండా అక్కడ జస్ట్ వస్తూనే మొదలు పెడుతున్నాను. సో కిందటిసారి మనం 5వ అనువాకంలో 10వ మంత్రం 11వ మంత్రం ఆ రెండిట్లో వృద్ధాయచ సమృద్ధనయచ అగ్ర్యాయచ ప్రథమాయచ ఈ 2 మంత్రాలు ద్వంద్వంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందులో మొదటి మంత్రం వృద్ధాయచ సమృద్ధనయచ అనే వివరాలు మనం తెలుసుకున్నాం. వృద్ధత్వం అనేది సమృద్ధత్వం కోసం అనే కంక్లూషన్ కూడా, ఆ నిర్ణయాన్ని కూడా అని కూడా మనం అనుకున్నాం. సో విశ్వంలో అందరికన్నా వృద్ధుడు ఎవరయ్యా అంటే సాక్షాత్ పరమేశ్వరుడే అందరికన్నా వృద్ధుడు. ఎందుకంటే బ్రహ్మని కూడా సృష్టించిన పరమేశ్వరుడు అందరికన్నా వృద్ధుడు అనే భావంతో దాన్ని, ఆ మంత్రాన్ని మాదిరిగా మనం కంక్లూడ్ చేసుకున్నాం. సో ఈ 11వ మంత్రం అగ్రియ ప్రథమ. అగ్రియ అనే పదానికి అర్థం సృష్టి ఆది స్వరూప అని అర్థం. సాధారణంగా అగ్నిని ప్రథమ దైవంగా, అంటే దేవతలందరికీ ప్రథముడుగా అగ్నిని ముందు పెట్టుకుని అగ్నిని ముందు పెట్టుకుని ప్రయాణం చేస్తున్న దేవతలందరికీ నమస్కారం అన్న పరంగా మనం చెప్తుంటాం. ప్రథమ అంటే అందరికన్నా ముందే కాదు, అందరిలో ప్రథముడు. అందరికన్నా ముందున్నంత మాత్రాన్ని ప్రథముడు కావక్కర్లేదు, అందరికన్నా ముందువాడు, అందరిలోనూ ప్రథముడు అన్న పరంగా ఈ 2 మంత్రాల్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వృద్ధ సమృద్ధలో ఉన్నటువంటి అర్థమే కుడేడంగా ఇంకొక పర్టికులర్ యాంగిల్లో ఈ అగ్ర్య ప్రథమ అనే 2 నామాలు మనకి ఇండికేట్ చేస్తాయి. అందరిలోనూ ముందు, అందరిలోనూ ప్రథమ స్థానం. సో దీన్ని 1వ అనువాకంలో ఉన్నటువంటి 6వ మంత్రం, ఇది ప్రథమో దైవ్యోభిషక్, తొలి ప్రాధాన్యం సాక్షాత్తు భగవంతుడి, అంటే భవరోగాన్ని నిర్మూలించగలిగినటువంటి భగవంతుడికి ప్రథమ ప్రాధాన్యాన్ని ఇచ్చి తీరాలి అన్న మాటని 1వ అనువాకం 6వ మంత్రంలో, అంటే సాధనాపరమైన సంఖ్య మొట్టమొదటి అనువాకం, అందులో ప్రథమో దైవ్యోభిషక్ అన్న మాటను కూడా ఇక్కడ మనం అన్వయం చేసుకోవచ్చు. అదే మాదిరి 2వ అనువాకంలో సభ సభాపతి, 3వ అనువాకంలో సభ సభాపతి పరంగా కూడా ఇక్కడ అన్వయం చేసుకోవచ్చు. విశ్వం అంతా ఒక మహాసభ కనుక అయ్యేటట్టయితే అందరిలోనూ ప్రథముడు ఎవరయ్యా అంటే సభాపతి, అందరిలో అగ్రభాగంలో ఎవరున్నారంటే ఆ సభాపతి అన్న పరమైనటువంటి అన్వయంగా కూడా చేసుకోవచ్చు. అంటే 1వ అనువాకం, 2, 3 అనువాకాలు, అండ్ దెన్ ఈ 5వ అనువాకం, ఈ మూడిటి యొక్క ఈ పర్టికులర్ మంత్రపరమైనటువంటి సమన్వయాన్ని
అట్లా మనం అర్థం చేసుకోవచ్చు. వృద్ధ సమృద్ధ అనే పదాన్ని బృహత్ అనే ఈ రెండు మంత్రాలు ఈ అనువాకంలో చెప్పుకున్నాం. వృద్ధ సమృద్ధ, బృహతేచ వర్షేచేచ. అందులో బృహత్ అంటే బృహతి ఇది బృహత్, పరబ్రహ్మతత్వం, అన్నిటికీ ఆది అన్న పరంగా కూడా అగ్ర్య అనే పరంగా చెప్పుకోవచ్చు. సో సాధారణంగా అగ్ర్య అనే మాటని మనం చెప్పుకునేటప్పుడు అగ్నిహోత్రుడు పరంగా చెప్తాం. అగ్నిహోత్రుడు సప్తజిహ్వలని, ఆ సప్తజిహ్వలతోనూ స్వామి నేను ఇస్తున్నటువంటి ఆహుతుల్ని యథోక్త జిహ్వతో, అంటే త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా త్యాగభావంతో ఇచ్చినటువంటి ఆహుతిని ఉత్తమ జిహ్వతో తీసుకుంటాట. లేకపోతే పనికిరాని అన్నిటినీ కాల్చేస్తూ ఉంటాడు. విశ్వం అంతా తగలబెట్టే విధానంగా అన్నిటినీ, మృతదేహాన్ని కూడా తగలబెట్టేది అగ్నిహోత్రుడే. వాటిని ఇంకో జిహ్వతో తీసుకుంటాట. సో వేద మంత్రపరమైనటువంటి మహత్తరమైన ఆహుతుల్ని త్రికరణ శుద్ధిగా నేను ఇస్తున్నప్పుడు యథోక్త జిహ్వతో ఆ ఆహుతుల్ని తీసుకుని ఆయా దేవతలకి అందించు స్వామి అని అగ్నిహోత్రుడి పేరే చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సమస్త దేవతలకి ఆహుతులు అందిస్తాం. కాబట్టి అగ్ర్య ప్రథముడు, మొట్టమొదటి వాడు అనే మాట చెప్తాం. సో అగ్నిని ముందు పెట్టుకుని దేవతలందరూ పురోగమిస్తున్నారు. అట్లా అగ్నిని ముందు పెట్టుకుని పురోగమిస్తున్న దేవతలందరికీ నా నమస్కారము, వాళ్ళకి నా శరణాగతి చెప్పుకుంటున్నాను అనే పరంగా కూడా దీన్ని మనం చెప్తూ ఉంటాం. సో ఈ పరంగా అగ్నిని ప్రథముడు అనే మాట అనుకునేటట్టయితే ఇక్కడ ఈ మంత్రంలో మనం చెప్తున్నది అగ్నికి కూడా ఎవరు ప్రథముడో వాళ్ళని గురించి చెప్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. అందువల్ల అగ్నికి కూడా ప్రథముడు ఎవరయ్యా అంటే చిదగ్ని స్వరూపమైనటువంటి అగ్ని. చిదగ్ని స్వరూపమైనటువంటి అగ్నినే రుద్రుడు అనే మాటగా చెప్తాం. సో నిత్య జీవితంలో మనం గాయత్రి మంత్రాన్ని సాధన చేసే దానిలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే అగ్నిమయమైనటువంటి తేజస్సుని మనం పొందగలిగేదానికి గాయత్రి మంత్రాన్ని మనం సాధన చేస్తాం. గాయత్రి మంత్రాన్ని సాధన చేసినప్పుడు గాయత్రి యొక్క అధిష్టాన దేవత ఎవరు? సవితృ స్వరూపుడైనటువంటి సూర్య మండలంలో మధ్యవర్తిగా ఉన్నటువంటి సవితృ స్వరూపమైన భగవత్ స్వరూపం, భర్గ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని సూర్యుడు, గాయత్రి మంత్రానికి అధిదేవతగా చెప్తాం. ఆ సూర్యుడికి ఎవరు అధిదేవత అంటే ఆ సూర్యుడికి అధిదేవతని అగ్నిగా చెప్తాం. ఆ అగ్నికి అధిదేవత ఎవరయ్యా అంటే రుద్రుడుగా చెప్తాం. రుద్ర అనే శబ్దంలోనే రా అంటే అగ్నిబీజం అని చెప్పి చెప్తాం. ఈ రా అనే అగ్నిబీజానికి తత్ కలిపి మళ్ళీ ఇంకోసారి రకారం కలిపినప్పుడు రుద్ర అనే శబ్దం ఉంది. రా త్ లేదా ద మళ్ళీ ర, ఆ ఊ ర, ఈ రెండు అక్షరాలు అంటే రకారం, మళ్ళీ తత్ శబ్దం, మళ్ళీ దానికి వ్యాపకత్వమైనటువంటి ఉకారం, మళ్ళీ రకారం. దీన్ని ఈ రుద్ర అనే తత్వంలోనే ఆ చిదగ్ని తత్వం ఉన్నది అన్న పరంగా కూడా మనం చెప్పుకున్నాము. కాబట్టి అగ్నికి కూడా ఆది ఎవరో అంటే అగ్నికి దాహక శక్తినిచ్చిన పరబ్రహ్మ లేదా పరాశక్తి ఎవరైతే ఉన్నారో ఆ శక్తిని గురించి ఇక్కడ మనం అగ్ర్య అని చెప్పుకుంటున్నాం అని తెలుసుకోవాలి. అంతకుముందు ఒక సందర్భంలో ఒక కథ కూడా చెప్పున్నాను. ఆ కథను కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే దేవదానవుల యుద్ధం తర్వాత ఈ దేవతలంతా కూడా రాక్షస సంహారం పూర్తయిపోయి భగవంతుడి యొక్క సహాయంతో గెలిచాము అన్న మాట మర్చిపోయి మనలో ఎవరు ఎక్కువ దానవుల్ని సంహరించేదానికి ఎవరి శక్తి ఎక్కువ ఉపయోగపడింది అన్న విషయంలో చర్చించుకోవడం మొదలుపెట్టి ఆ చర్చ మెల్లిగా కించిత్ వాగ్వాదం, అగ్నిహోత్రుడు అందరికన్నా నేను ఎక్కువ మందిని చంపగలిగాను అంటే వాయువు లేకుండా నువ్వు చంపగలిగావా, ఇట్లా ఇంద్రుడు మీ అందరికీ అధిదేవత, ఈ మాదిరి చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి ఒక యక్షుడు, యక్షుడు అంటే ఏమిటి? అజ్ఞాతమైనటువంటి శక్తి, అనూహ్యమైనటువంటి శక్తి, ఎక్కడి నుంచి వచ్చిందో మనకి తెలియని శక్తి వాళ్ళ మధ్యలోకి వచ్చి ఆ మధ్యలోకి వచ్చినవాడు ఊరుకోక మీలో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు ఎక్కువ శక్తిమంతులు అని పోటీ పడుతున్నారు కాబట్టి ఇదిగో దీన్ని తగలబెట్టండి, దీని మీద మీ ప్రతాపం చూపించి మీలో ఎవరి శక్తివంతులో తెలుసుకోండి అని ఒక గడ్డి పరక అక్కడ వేశాడని, అగ్నిహోత్రుడు కాల్చలేకపోయినాడని, వాయుదేవుడు దాన్ని ఎగరగొట్టలేకపోయినాడని, వరుణదేవుడు దాన్ని తడపలేకపోయినాడని, ఈ వాళ్ళ శక్తులు వాళ్ళు పరీక్షించుకున్న సమయంలో యక్షుడు వెళ్ళిపోయినాడని, ఆ తర్వాత అమ్మవారు ప్రవేశించిందని, అమ్మవారు ప్రవేశించగానే
ఇంద్రుడు తెలియగలవాడు కాబట్టి వీళ్ళందరికీ ఓహో ఈవిడు ఆయన వచ్చాడు వెళ్ళిపోయినాడు, ఎవరో మనకు అర్థం కాలేదు, ఈ గడ్డి పరకనే మనం తగలబెట్టలేకపోయినాము. ఈ పరిస్థితుల్లో ఈ అనూహ్యమైనటువంటి శక్తి ఎవరో వచ్చారని ఆవిడ కాళ్ళు పట్టుకుని ఆశ్రయించి, అమ్మా ఆ వచ్చిన వాళ్ళు ఎవరంటే మీ మీద కరుణ కొద్దీ వచ్చిన రుద్రుడు పరమేశ్వరుడు వచ్చాడు అని చెప్తుంది. అని చెప్పి ఒక మాట ఏం చెప్తుంది, మీ మీద అనుగ్రహం కొద్దీ ఆయన వచ్చాడు కాబట్టి ఆయన అనుగ్రహ స్వరూపం, ఆయన యొక్క అరుణ స్వరూపం, ఎరుపు స్వరూపం, జ్యోతిర్మయ స్వరూపం, ఆయన కరుణ స్వరూపమైనటువంటి నేను అరుణ రూపంలో వచ్చాను అనే మాట చెబుతుంది. అంటే భగవంతుడి యొక్క కరుణ అయినటువంటి అరుణ, దీన్ని ప్రప్రథమ స్థానంలో అగ్రియ అనే పదంతో పిలుచుకోవటం సంప్రదాయం అన్న మాటని ఈ మంత్రం చెబుతుంది. అందరికన్నా ప్రప్రథమది అదే కాబట్టి, ఆ శక్తే కాబట్టి దాన్నే ప్రథమ అనే మాట అన్నారు. దీన్ని మంత్రపరంగా మనం ఆలోచించినప్పుడు ఆది కదలిక అంటాం. ఆది కదలిక అన్నప్పుడు ఏం చెప్తాం, సైంటిఫిక్గా మనం బిగ్ బ్యాంగ్ అంటాం, లేదు వేదపరంగా మనం చెప్పేది ఓంకారం అంటాం. ఓంకారం నుంచి వచ్చిన అఖండమైనటువంటి శక్తే అనేక రూపాలుగా వ్యాపించింది అని, అదే ఓంకార ప్రభో వేదాహ, ఓంకార ప్రభో దేవాహ, ఓంకార ప్రభో కాలాహ, ఓంకార ప్రభో లోకాహ అని ఈ అనంతమైనటువంటి విశ్వం అంతా కూడా ఓంకారం నుంచి వచ్చింది అనే మాటని మనం వ్యక్తం చెప్తూ ఉంటాం. ఆ వచ్చిన విధానం ఏమిటి అనేది ఆలోచించేటట్టయితే, అంతకుముందు చెప్పిన పరమేశ్వరుడు యొక్క ఢక్కానాదం నుంచి వెలువడ్డటువంటి 14 సూత్రాలు, ఆ 14 సూత్రాల్ని వ్యాఖ్యానం చేసి చూస్తే అందులో ఉన్నది ఆ దగ్గర నుంచి క్షాదాకా ఉన్నటువంటి 50 అక్షరాల సముదాయం అందులో ఉన్నట్టు, ఈ అక్షరమాలికంతా అందులో వచ్చినట్టు, నందీశ్వరుడు కారిక దాన్ని చెవటం, ఇవి ఒకసారి మనం 2-3 సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. ఆ పరంగా ఆలోచించినప్పుడు ఒకే ఒక ఓంకారం అనేక రకాలుగా వ్యాపకమై అక్షరమాలా స్వరూపంలో వచ్చిన స్థితిని ఒకసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే, ఓంకారం అనేది అగ్రియ అనే పదంగా మనకు అర్థమవుతుంది. ఓంకారము నిరాకార పరాశక్తి అనుకున్నప్పుడు నిరాకారం అగ్రియ అవుతుంది, కానీ అదేమిటో మనకు తెలియదు. కాబట్టి మనం భావించగలిగిన దానిలో, వినగలిగిన దానిలో, లేదు అనుభవించగలిగిన శక్తుల్లో అగ్రియ అనే పదాన్ని ఓంకారానికి చెప్పాలి, ఓంకార వ్యాప్త పరబ్రహ్మకి చెప్పాలి. ఓంకార వ్యక్త పరబ్రహ్మ ఎవరయ్యా అంటే, ఓంకారంలో ఉన్న 5 తత్వాలే మనం ఏం చెప్పుకున్నాం, తారకం, దండం, కుండలం, అర్ధచంద్రం, బిందువు అనుకున్నాం. దాన్నే పంచముఖాలుగా సద్యోజాత, వామదేవ, తత్పురుష, ఈశాన, ఈ మొగైన ముఖాలని చెప్పుకున్నాం. ఈశాన ముఖోద్భవం ఓంకార సర్వమంత్ర అనే మాట పరమేశ్వరుడు పరంగా వస్తుంది. కాబట్టి నిరాకార పరతత్వాన్ని శివ అనే తత్వంగా చెప్పుకుంటూ దానికి సాకారం వ్యక్తమైన సందర్భంలో నాద బ్రహ్మపరమైనటువంటి ఓంకారం, అంటే ఓంకారంలో ఉన్నటువంటి చంద్రకళ, అంటే చంద్రుడి యొక్క కళ రేఫ ఏదైతే ఉన్నదో ఆ రేఫ శివుడి యొక్క తల మీద అలంకారంగా వ్యక్తమవటం అనే సంకేతాన్ని చూస్తే ఓంకారం యొక్క వ్యక్త రూపాన్ని పరమేశ్వరుడు అని అర్థం చేసుకోవచ్చు. ఏమిటయ్యా అని మనకి చెప్తున్నదంటే, ఆ పైన ఉన్నటువంటి బిందువు, ఆ బిందువు నుంచి వ్యాప్తున్న నిశ్శబ్దం ఆ మాదిరిగా ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఈ అనుభూతిని మీరు పొందగలుగుతారు అన్న సంకేతంగా అగ్రియ అన్న పదాన్ని ఓంకారంగాను, లేదు పరమేశ్వరుడుగాను, ఆ వ్యక్తమైనటువంటి శక్తిని హ్రీం అనే శబ్ద రూపంలో మనం అర్థం. హ్రీం అనే పదార్థాన్ని కూడా, హ్రీం అనే శబ్దానికి కూడా ఓంకార తుల్యమైనటువంటివి, ఓంకార తుల్యం పంచ ఓంకారాల్లో హ్రీం అనేది ఒకటి. హ్రీం అనే శబ్దాన్ని అమ్మవారి పరంగాను, ఓం అనే శబ్దాన్ని పరమేశ్వరుడి పరంగాను, ఈ రెండు కూడా ఎగ్జాక్ట్ ఉమా అనే శబ్దానికి, ఓంకారానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఆ ఉమా అనే శబ్దాన్ని ఏకాక్షర మహామంత్రంగా మనం తెలుసుకోవాలనేటైతే హ్రీం తత్వంగా మనకు అర్థమవుతుంది. ఈ ఓంకారానికి, ఈ హ్రీంకారానికి ఉన్నటువంటి సంబంధాన్ని దీపానికి, దీపం యొక్క వెలుగుకి ఉన్న సంబంధం లాగా, అంటే పార్వతీ పరమేశ్వరుల మధ్యలో సంబంధాన్ని మనం ఎప్పుడు తెలుసుకోదలుచుకున్నా శబ్దము దాని అర్థం అని చెప్తాం, లేకపోతే దీపము దాని యొక్క వెలుగు అని చెప్తాం. దీపం స్థిరంగా కదలకుండా ఒకే చాట ఉన్నట్టుంటుంది, కానీ
దాని వెలుగు మాత్రం చుట్టూతా మొత్తం అంతా వ్యాపించినట్టుగా ఓంకారం అనే శబ్దంలో నుంచి వస్తున్నటువంటి వ్యాపక తత్వం ఏదైతే ఉందో ఆ వ్యాపక తత్వం మూలంగానే మనం ఓంకారాన్ని పట్టుకోగలుగుతాం. కాబట్టి హ్రీంకారం ద్వారా ఓంకారం యొక్క స్థిరత్వాన్ని అనుభవించటం సాధనాపరమైనటువంటి అన్వయంగా అగ్రియ ప్రథమ అనే నామాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడిని మనం ఆరాధించాలి. సూర్యుడిని ఆరాధించాలంటే సూర్యుడిని మనం చేరేదానికి ఏంటి మార్గాన్ని పట్టుకుంటూ సూర్యకిరణాల ఆధారంగా సూర్యుడిని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సూర్యకిరణాల ఆధారంగా సూర్యుడి యొక్క జ్యోతిర్మయ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎట్లా చేశామో అట్లా ఓంకారాన్ని అనుభూతం చేసుకునేదానికి హ్రీంకారపరమైనటువంటి శబ్దం ద్వారా అంటే ఓంకారం నుంచి వ్యక్త శక్తులు హ్రీంకార రూపంలో వచ్చినాయని హ్రీంకారాన్ని మనం విడమర్చి చూసినా కూడా ఏం మనకి అనిపిస్తుంది? హకారం కనబడుతుంది. హకారాన్ని శివుడు అంటారు. రకారం కనబడుతుంది. రకారం అగ్ని అంటారు. ఈకారం కనబడుతుంది. ఈకారాన్ని శక్తి అంటారు. అని కనబడుతుంది. అనేది లయ. అంటే దీన్నే మన శరీరపరంగా ఆలోచించినప్పుడు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, తురీయం అన్న పరంగా ఆ పరమైనటువంటి అన్వయం కూడా హకార, రకార, ఈకార, బీజం అంటే ఆ శబ్దం ఈ పరమైనటువంటి అన్వయం అవుతుంది. ఓంకారంలో ఏ మాదిరిగా 3 అంటే 3 అకార ఉకార మకారాలని లేదు, అకార ఉకార మకారాలు నాదాతీతం అట్లా ఒకే ఓంకారం ఎన్ని రకాలుగా వ్యాప్తి చెందింది. ఆ చెందేదానికి దేన్ని ఆధారం చేసుకుందంటే దీన్ని ఆధారం చేసుకుని చెందింది అన్న పరమైనటువంటి అన్వయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సాధనాపరంగా అమ్మవారి నామాల్లో కనుక మీరు చూసేటంటే అంతకుముందు కూడా ఒక సందర్భంలో అనుకున్నాం, లలితా సహస్రనామాలు ఏ మాదిరిగా ఉన్నాయో లలిత త్రిశత నామాల్ని రహస్యనామాలు అంటారు. ఇదంతా రహస్య విద్య అంటే అర్థం ఏమిటి? సాధారణమైనటువంటి అర్థంతో ఆగిపోక అందులో అంతర్లీనంగా కనపడకుండా ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలుసుకుని ఆచరణాత్మకం చేసి ఆ రహస్యాన్ని మీ జీవితంలో అనుభవంలోకి తెచ్చుకోండి అన్నటువంటి వివరాలు ఏదైతే ఉంటాయో అట్లాంటి విద్యలన్నీ రహస్య విద్యలు అంటారు. లలిత సహస్రనామాన్ని రహస్య విద్య అంటారు. సహస్రనామం కన్నా రహస్యాతి రహస్య విద్యగా త్రిశత నామాలు చెప్తారు. ఆ త్రిశత నామాల్లో అమ్మవారి పరంగా చెప్పిన అంటే స్త్రీలింగ పరంగా చెప్పిన నామాలన్నీ శివుడు చెప్పాడని, పుంలింగ పరంగా చెప్పిన నామాలన్నీ అమ్మవారు చెప్పారని, హ్రీంకారంతో ఉన్నటువంటి 60 నామాలు అందులో 60 నామాలు మనం హ్రీంకారంతో చూస్తాం. 300 నామాల్లోనూ 1/5 నామాలు ఆల్మోస్ట్ 60 నామాలు 3 × 60 నామాలు హ్రీంకార వాచ్యంగా ఉంటాయి. ఆ హ్రీంకార వాచ్యంగా ఉన్నటువంటి 60 నామాల్ని పార్వతీ పరమేశ్వరులు ఉభయులు చెప్పారని, అంటే ఇద్దరికీ సంబంధించిన శక్తి. సూర్యుడు యొక్క శక్తి అన్నప్పుడు సూర్యుడు యొక్క కిరణాలే సూర్యుడు యొక్క శక్తి. సూర్య కిరణాలకి నాకు సంబంధం లేదు, కేవలం సూర్యుడిని మాత్రమే పట్టుకుంటాను అంటే ఎట్లా సాధ్యం కాదో, ఫర్ ఎగ్జాంపుల్ నీళ్లు తీసుకురామంటే ఒక గ్లాస్తో నీళ్లు పట్టుకొస్తాం. అంటే నేను గ్లాసే తీసుకురా, గ్లాస్ ఎందుకు పట్టుకొచ్చావు అంటే నీళ్ళని పట్టుకొచ్చేదానికి గ్లాసు. అట్లా ఓంకారాన్ని అనుభవంలోకి మనం తెచ్చుకునేదానికి ఆధారభూతమైన శక్తి హ్రీంకారం. కాబట్టి ఆ పరంగా మీరు పొందవలసినటువంటి స్థాణుత్వం, స్థిరత్వం యొక్క అనుభూతిని పొందేదానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు ఈ అగ్ర్యాతత్వం అంటే ప్రప్రథమ స్థానాన్ని భగవంతుడికి జీవితంలో ఇయ్యటం, సాధన చేయటం మూలంగానే అన్నిటికీ అగ్రస్థానంలో, ఆది స్థానంలో, ఆద్య స్థానంలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలుగుతారు అన్న పరంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని సహజ సిద్ధంగా యాజ్ ఇట్ ఈజ్గా ఫర్ ఎగ్జాంపుల్ కృతయుగం ఉన్నాం, త్రేత, కృత, త్రేత, ద్వాపర, కలి అనుకుంటున్నాం. ఈ యుగాల పరంగా దీన్ని ఆలోచించినప్పుడు కృతయుగంలో ఉన్నటువంటి స్థితిని సహజ సిద్ధమైన స్థితి అన్నాం. అంటే ఏమన్నమాట? ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండానే అప్రయత్నంగా వాళ్ళందరూ కూడా ధర్మ పరిపాలకులు. అప్రయత్నమైనటువంటి ధర్మ పరిపాలన అనేది గాలి పీల్చడం అప్రయత్నంగా జరిగిపోయినప్పుడే మనం వీఆర్ కంఫర్టబుల్. చాలా ప్రయత్నపూర్వకంగా గాలి పీల్చాల్సి వస్తుంది, వెంటిలేటర్ సహాయంతో గాలి పీల్చాల్సి వస్తుంది అంటే దాని అర్థం ఆరోగ్యం సక్రమంగా లేదు, ప్రాణోత్క్రమణ సమయం దగ్గరికి వచ్చింది అని అర్థాలు వస్తాయి. అంటే అత్యంత సహజ సిద్ధంగా
ఏ రకమైనటువంటి ప్రత్యేక ప్రయత్నము లేకుండా ఒక స్వభావ సిద్ధమైనటువంటి లక్షణంగా ధర్మాచరణ ఉన్నటువంటి కాలాన్ని కృతయుగం ఉన్నారు. అదే కృతం. కృతం అంటే ఏమిటి? అయిపోయింది. ఎవడు అంటే ధర్మాన్ని ఆచరించు అని ప్రత్యేకం ఎవడికి చెప్పక్కర్లే. అంటే పంచభూతాలు ఏ మాదిరిగా వాటి ధర్మాల్ని పాటిస్తున్నాయో, సూర్యచంద్రులు ఏ మాదిరిగా వాటి ధర్మాలను నిర్వర్తిస్తున్నాయో, నది ఏ మాదిరిగా తన ధర్మాలను నిర్వర్తిస్తూ ప్రవహిస్తోందో, ఆ మాదిరిగా మానవులందరూ సహజంగా ధర్మ పరిపాలన చేసే కాలాన్ని కృతం ఉన్నారు. అందులో 3వ వంతు త్రేత, అందులో 2వ వంతు ద్వా, అందులో అది కూడా ఏమీ లేని స్థితిని కలి, ఈ మాదిరి అన్వయం చేసుకున్నప్పుడు కూడా స్వభావ సిద్ధంగా ఈ మాదిరి లక్షణాలు, ఈ మాదిరి భావాలు ఉండేటువంటి సాధనాపరమైన భావాలు ఉండటం అనేది ప్రహ్లాదుడి మాటల్లో మనం చూస్తాం. ఏమిటి ఆయన చెప్పిన మాటలు? అత్యంత సహజంగా విశ్వం అంతా నువ్వు గెలిచేదానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప నీలో నువ్వు గెలవలేకపోతున్నావు. తరిచి చూస్తే ఎక్కడ భగవంతుడు లేడు, ఎక్కడ కోసం దానికోసం వైకుంఠం పోయినావు, ఇక్కడే పోయినా ఇవన్నీ చెప్తున్నావు కదా అనే మాట ప్రహ్లాదుడు అనటాన్ని ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్గా విశ్వమంతా వ్యాపించిన భగవంతుడిని ఎక్కడా చూడలేకపోవటాన్ని హిరణ్యకశిపుడు పరంగాను కూడా అన్వయం చేసుకోవచ్చు. అంటే స్వభావ సిద్ధంగా దానంతటది సహజంగా నీళ్లు పల్లానికి ప్రవహించినట్టుగా, గాలి వ్యాపించినట్టుగా పంచభూతాలు వాటి ధర్మాలను ఎట్లా చేస్తున్నాయో ఆ మాదిరిగా సహజ సిద్ధంగా ధర్మ పరిపాలన అనుష్ఠానం ఎవరైతే చేసుకుంటూ పోతారో వాళ్ళకి ఇవన్నీ కూడా కర్తలామలకం అవుతాయి. కాదు, ప్రయత్నపూర్వకంగా సాధన తెలుసుకుని సాధన చేస్తున్నాము. తెలుసుకుని సాధన చేయడానికి మనని ప్రభావితం చేసేదానికి సాక్షాత్తు పరమేశ్వరుడు అయినటువంటి శివశక్తి స్వరూపమైన పరమేశ్వరుడు స్వామి భగవాన్ సత్యసాయి బాబా ఈ రుద్ర మంత్రాల్ని అనుసంధానం చేసుకుని మీ జీవితాన్ని మార్చుకోండి అంటే వీటి వల్ల మీరు ప్రభావితం అయి స్వభావ సిద్ధంగా మీ జీవిత సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి అనే పరంగా వీటిని మనకి చెప్పారు అనుకోవచ్చు. అంటే సహజ సిద్ధంగా చేసేటట్టయితే స్వామి యొక్క అవతరణ అవసరమే ఉండేది కాదు. ఇక్కడ స్వామి యొక్క ప్రభావం మూలంగా ఇవాళ మనం ఈ మాటలు మనం చెప్పుకుంటున్నాం. ఈ మాటలు చెప్పుకోవడానికి కారణం ఏమిటి? స్వామి యొక్క ప్రభావం. ఆయన మొట్టమొదట మీకు మాట చెప్పున్నాను. ఆయన 3 రోజులు వరుసగా కేవలం తన కంటి దృష్టితో నా వంక చూశారు కాబట్టి దీని గురించి ఈ ఆలోచన, దీనికి ఈ మాదిరిగా రాయటం సాధ్యమైంది. ఆయన దృష్టిలోంచి మనకు వచ్చిన శక్తి ఇది. అంటే ఏమన్నమాట? భగవంతుడి చేత సాక్షాత్ అవతారమూర్తి చేత ప్రభావితం కాబడి మనం ఆచరించే ప్రయత్నం చేస్తున్నాం. కృతయుగంలో స్వభావ సిద్ధంగా ధర్మ పరిపాలన ఏ మాదిరిగా ఉండేదో వాళ్ళకి ఇవన్నీ కర్తలామలకంగా ఉండేవి. ప్రత్యేకంగా ప్రయత్నపూర్వకంగా అంత తెలుసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ద్వాపర యుగంలో కూడా అంతటి ఘోరమైన యుద్ధం చేస్తున్నారు. ద్రోణాచార్యుడి వధ ఆ మాదిరిగా అయిపోయింది. ఆ పరిస్థితుల్లో వేదవ్యాస మహర్షి ఒకసారి వచ్చి ఈ రుద్రాన్ని, ఇవన్నీ వివరాలు చెప్పలే ఆయనకి. రుద్రం ఒకసారి చదివి వినిపించంగానే ఒక్కొక్కడికి వాడు బుర్రలు పనిచేయడం మొదలుపెట్టాం. ఓహో, హంత్రే చనేసేచ, ఇవాళ ఎవడో చంపుతున్నాడు, ఈ చంపేవాడిని ఇంకోటి ఎవడో చంపుతాడు, ఈ చంపేవాడిని ఆ చంపేవాడిని అందరినీ చంపేది చివరికి కాలస్వరూపుడు. కాబట్టి కాలస్వరూపంలో జరుగుతున్న ఈ మార్పులకి వాడి మీద వీడి మీద మనం నెపవేయటం సరికాదు అని ఎవడికి వాళ్ళు బుద్ధి తెచ్చుకొని వాళ్ళ మార్గాన్ని వాళ్ళు అనుసరించారు. అంటే ఏమన్నమాట అర్థం? సహజ సిద్ధంగా ధర్మ పరిపాలన చేసే ఒక అలవాటు ఉన్నది కాబట్టి ఒక్కసారి ఆ రుద్రం వినంగానే వాళ్ళు దాని చేత ప్రభావితం కాబడి మళ్ళీ ధర్మాచరణకి పూనుకుని మరుసటి రోజు యుద్ధానికి 16వ రోజు యుద్ధానికి నార్మల్గా వచ్చారు. కానీ ఇవాళ మన కలియుగంలో మనం ఉన్నటువంటి స్థితి, మనం ఉన్నటువంటి అజ్ఞానం, చాలా తీవ్రమైనటువంటి అజ్ఞాన అంధకారంలో మనం కూరుకుపోవటం మూలంగా స్వామి చాలా ప్రయత్నపూర్వకంగా కొంతమందిని తయారు చేసి కొన్నేళ్ల పాటు వాళ్ళ చేత తరిఫీ తిప్పించి తర్వాత సభాపతిగా ఆయన కూర్చుని సభాముఖంగా వాళ్ళ చేత అందరి చేత రుద్రం చెప్పించి ఆ చెప్తున్న సందర్భంలో కేవలం 3 రోజులు 3 చూడటం మూలంగా దాన్ని కామాక్షి తత్వం అంటారు. అక్షి అంటే చూపు, అక్షులు అంటే కళ్ళు, దాంతో చూసేది కామాక్షి అంటే సమస్తమైన కామ్యాల్ని, ఎటువంటి కోరికైనా సరే కేవలం కనుచూపుతో తీర్చే మహత్తరమైన శక్తి. ఆ రూపంలో ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహం మూలంగా మనం వీటిని మనం భాషించగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. అంటే స్వభావ సిద్ధంగా నీకు ఆ శక్తి ఉన్నది, ధర్మాచరణ చేయటం మూలంగా వచ్చింది, అంతకన్నా సంతోషం లేదు.
లేదు కనీసం ప్రభావపూర్వకంగా కనుక ప్రయత్నం చేశావు, సంతోషం. ఆ ప్రభావం భగవంతుడి యొక్క అనుగ్రహం, పెద్దల యొక్క అనుగ్రహం, శాస్త్రం యొక్క అనుగ్రహం. దానివల్ల మనం ప్రయత్నపూర్వకంగా మన జీవితాల్ని, మన గుణాల్ని, మన పద్ధతుల్ని, మన సాధన మార్గాల్ని మార్చుకుని ఉత్తమ స్థితికి పోయేదానికి ఉత్తమ శక్తి చేత ప్రభావితం కాబట్టి మనం మార్గాన్ని మార్చుకుని సరైన మార్గంలో ప్రయాణం చేయటం. అది ఇది లేదు, నాస్తికులు, లేదు దేవుణ్ణి క్రిటిసైజ్ చేసేవాళ్ళు, నమ్మని వాళ్ళు, ఇదంతా బూటకం అనేవాళ్ళు, వాళ్ళ స్థితి అభావం అనొచ్చు. ఇది స్వభావమా, లేకపోతే ప్రభావమా, లేకపోతే అభావమా, వాళ్ళ జీవితాల్లో ఏదో ఒకటి ప్రతివాడు అనుభవించే తీరుతాడు. ఈ అగ్రియాతత్వాన్ని స్వభావ సిద్ధంగా అనుభవిస్తావా, ప్రభావ సిద్ధంగా అనుభవించే ప్రయత్నం చేస్తావా? ఈ రెండు లేక ఈ రెండింటిని పొందలేని అభాగ్య స్థితికి పోతావా? నీ అంతట నువ్వు తేల్చుకో అన్న మాట పరంగా ఈ అగ్రియ ప్రథమ తత్వాన్ని అన్వయం చేసుకోండి. ఎందుకని ఈ మంత్రం చూడండి, 1వ అనువాకంలో రిపీట్ అయింది అంటే దీని భావం, 2లో అయింది, 3లో అయింది, మళ్ళీ 5లో 3-4 మంత్రాల్లో రిపీట్ అవుతుంది. అంటే ఆ మంత్ర శబ్దాలు మారినాయి, కాంటెక్స్ట్ మారింది, కానీ ప్రధానమైన భావం భగవంతుడికి ప్రప్రథమ స్థానాన్ని ఇస్తున్నావా లేదా? ఇస్తే అన్నీ పొందుతావు, స్వభావ సిద్ధంగా నువ్వు భగవంతుడిగా మారిపోతావు. ప్రయత్నపూర్వకంగా అది చేస్తున్నావు, సంతోషం. లేదు ఏమైపోతావు ఆలోచించుకో. అంటే సహజ సిద్ధంగా జరగటం అనేది కనుక జరిగేటట్టయితే వితౌట్ అవర్ నాలెడ్జ్ దాన్ని పువ్వు, పిందె, కాయ, పండు అంటూ ఉంటాను. పువ్వు పిందె కావాలి, పిందె కాయ కావాలి, కాయ పండు కావాలంటే అది చెట్టును ఆశ్రయించుకుని ఆరోగ్యంగా బలంగా ఉన్నప్పుడు మాత్రమే. అట్లా భగవాన్ సత్యసాయిబాబా ఏ ప్రిన్సిపల్స్, ఏ ఫిలాసఫీ, ఏ మార్గం అయితే మనకు చూపించారో దాన్ని మనం ఆశ్రయించుకుని బలంగా పట్టుకుని ఉండేటైతే క్రమ పద్ధతిలో మనం పొందవలసిన విధానాన్ని భగవంతుడి యొక్క వాక్కుల మూలంగా ప్రభావితమైన ఆచరణ మొదలుపెట్టిన స్వభావ సిద్ధమైనటువంటి లక్షణంగా ఆ ప్రప్రథమైనటువంటి భగవంతుని మనం పొందగలుగుతాము అన్న పరంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లౌకికంగా మనకి వీటిల్లో ఈ మధ్యలో ఏదైనా జరిగిందే చూడొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ సంస్కృతిలో ఒక ఉదాత్తమైనటువంటి సంస్కారం ఒకటి ఉన్నది. ఏమిటది? వయో వృద్ధత కన్నా కూడా జ్ఞాన వృద్ధతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామనే మాట మనం చెప్పుకున్నాం. ఆ పరంగా ఆ మహత్తరమైనటువంటి జ్ఞానుల సభలోకి అష్టావకుడు ప్రవేశాన్ని, దాని గురించి కథ లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం. ఒక సంఘటన భారతంలో మనం చూడొచ్చు. అంటే ధర్మరాజు లాంటి వాడు మళ్ళీ పుట్టడం కష్టం, అంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నట్టు ఉంటాడు. అట్లాంటి ధర్మరాజు రాజసూయ యాగం చేసేటప్పుడు ఆ సభలో వాళ్ళ వంశంలో అందరికన్నా పెద్దవాడు, జ్ఞానంలో అందరికన్నా వృద్ధుడు, మహాశక్తివంతుడు, యుద్ధంలో ఆరితేరినవాడు, రాజధర్మాన్ని ఆయనకి మించిన వాడు ఎవడూ లేడు, త్యాగంలో ఆయనకి సమానుడు ఎవడూ లేడు. అట్లాంటి భీష్ముడిని సలహా అడుగుతాడు, తాతగారు ఈ మహాసభకి అగ్రతాంబూలం ఇచ్చే ఒక సాంప్రదాయం మనలో ఉన్నది, భారతీయ సంస్కృతిలో ఉన్నది. ఈ సభ దీనికి ఈ అగ్రతాంబూలాన్ని ఎవరికి ఇవ్వాలి మీరు నిర్ణయించి చెప్పండి అంటాడు. ఆయనకే ఇవ్వచ్చు, కానీ ఆయన అడిగాడు ఎవరికి ఇవ్వాలో మీరు నిర్ణయించి చెప్పండి అని ఆయన అడిగినప్పుడు ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎవరికి ఇవ్వాలని అడుగుతావేమిటి, ఈ మహత్తరమైనటువంటి ఇవాళ నుండి ఈ ప్రపంచంలో జగద్గురువైన కృష్ణుడి కన్నా తగ్గవాడు ఎవరున్నాడు, ఆయనకి అగ్రతాంబూలం ఇవ్వమంటాడు. ఆయన రాజు కాదు, కనీసం రాజైనా కాదు, లేదు కులవృద్ధుడైనా కాదు, ఆయన కన్నా పెద్దవాడు ఆ వంశంలో చాలా మంది ఉన్నారు, లేదు ఏ రకమైనటువంటి రాజరికం కానీ బ్రాహ్మణికం కానీ కూడా అది కూడా లేనివాడు, ఈ గోల కులంలో పుట్టాడు. ఇట్లాంటి వాడికి ఇస్తావా అని అడగటం, ఆ తర్వాత అధర్మక్షయం అవన్నీ కూడా మనం చూడొచ్చు. అంటే ఈ ప్రప్రథమ స్థానాన్ని ఇచ్చే ఒక సాంప్రదాయం అనేది భారతీయ సంస్కృతిలో మొదటి నుంచి ఉన్నది. ఎక్కడి నుంచి ఉన్నది అంటే ఈ ప్రథమో దైవ్యోభిషక్కు, అగ్ర్యా ప్రథమ, ఈ మంత్రాల పరంగా రుద్రంలో చెప్పబడ్డటువంటి ఆ భావాన్ని సంస్కృతి పరంగా మన వాళ్ళు ఆచరిస్తూ ఉండేవాళ్ళు అని కూడా మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ మధ్య కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఇన్ నవనందులు, నందరాజులు, చాణక్యుడు, వీళ్ళ పరిపాలన రోజులు ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే మహాశుంఠలు, మహామూర్ఖులు, అత్యంత శక్తివంతులు, అంటే శారీరకమైన శక్తి గల వాళ్ళు, దుర్మార్గులైన నవనందులు పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు రాజ్యాన్ని.
రాక్షసుడు అనే ఒక చాలా తెలివిగల మంత్రి, బ్రాహ్మణ మంత్రి, చాలా గొప్పవాడు, ఉదాత్తుడు, రాజభక్తి గలవాడు. అతని మూలంగా రాజ్యం నిలిచి ఉన్నది. లేకపోతే ఆ 9 మంది వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఇవాళ ఆ సిరియా, ఇజ్రాయెల్ ఆ మాదిరి పరిస్థితి ఎప్పుడో వచ్చి ఉండేది. ఇతను ఒక మంచి వ్యూహం ఒకటి పన్ని, ఆ వ్యూహం ఏమిటి, వీళ్ళు 9 మంది ఉన్నారు, ఒకడు మాత్రమే రాజ్యంలో ఉంటాడు, మిగతా 8 మంది 8 దిక్కులో దేశాటం చేసి సంవత్సరానికి ఒకసారి కలుస్తారు. ఆ సంవత్సరానికి కలిసిన రోజున ఇవాళ ఉన్నవాడు మారతాడు, ఇంకోటి రాజు అవుతాడు. ఆ మాదిరి ఏర్పాటు ఒకటి చేస్తాడు ఆయన. ఆ రోజు అందరూ కలిసిన సందర్భంలో అక్కడ సర్వజ్ఞ పీఠం అని ఒక పీఠాన్ని పెట్టి, ఆ పీఠం మీదకి పురోహితుడిని నన్ను కూర్చోబెట్టి పూజ చేసి వాళ్ళకి చేసి రాజు మారే ఒక సాంప్రదాయం పెట్టాడు ఆయన. దాని పేరు సర్వజ్ఞ పీఠం అని పెడతాడు. సర్వజ్ఞ పీఠం అని పెట్టంగానే ఏమిటి దాని అర్థం, సర్వజ్ఞుడు ఎవడైతే ఉన్నాడో వాడు వచ్చి కూర్చొని ఛాలెంజ్ చేయొచ్చు అని. చాణక్యుడు వస్తాడు, చాణక్యుడు చూడంగా చిన్నవాడు, చాణక్యుడు చాలా వయసులో చాలా చిన్నవాడు. అదే రోజు వీళ్ళ కర్మ వాళ్ళ కర్మ ఆ 9 మంది కలిసి ఉన్నటువంటి రోజు ఈ చాణక్యుడు సరాసరి పోయి దానిపై సర్వజ్ఞ పీఠం అనగానే దానిపై పోయి కూర్చుని, మీలో సర్వజ్ఞ పీఠం మీద నేను కూర్చుంటున్నాను, మీలో ఎవరు ఏ మాదిరి ప్రశ్న వేయదలుచుకున్నారో వేయచ్చు అనే మాట ఛాలెంజ్ చేస్తాడు. వాళ్ళు ఈ నవనందులు మూర్ఖులు, ఇది మా పురోహితుడికి సింహాసనం తప్ప నువ్వు కూర్చునేదానికి వీల్లేదు, రాజసింహాసనం కన్నా ఎత్తుగా ఉన్న సర్వజ్ఞ పీఠం మీద నువ్వు కూర్చుంటావా అని తీసి కింద పారేస్తారు. ఈయనంటాడు, అయితే మీ పురోహితుడి సింహాసనం అని పేరు పెట్టండి, దానికి సర్వజ్ఞ పీఠం అని ఎందుకు పెట్టారు, ఆ పేరు తీసి ఇది పురోహిత పీఠం అని పెట్టండి, నాకు దానికి సంబంధం లేదండి ఈయన. ఈ లాజిక్ అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు ఎవరు ఉండరు, అవమానిస్తారు. సర్వజ్ఞుణ్ణి అవమానించడం మూలంగా జరిగిన ఫలితం నవనందులు నాశనం అయిపోవటం, ఆ రాజ్యం పూర్తిగా పతనం అయిపోవటం, అదంతా కూడా మనం చరిత్రలో మనం చూస్తాం. సో దానిలో నుంచి వచ్చిన కారికే కావచ్చు, అన్నద్వేషాన దేహనాశనం, జ్ఞానద్వేషాన వంశనాశనం అనే మాట. ఎవరికైతే అన్నం రుచించదో వాడికి చివరి కాలం దగ్గరికి వచ్చినట్టు, ఎవరికైతే జ్ఞానం రుచించదో వాడి జాతితో సహా నాశనం కాబోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వాడికి జ్ఞానం రుచించటం లేదు అనే మాట మన పెద్దవాళ్ళు చెప్తారు. అంటే జ్ఞానం అనేది, జ్ఞానానికి పరాకాష్ఠ అయిన పరమేశ్వరుడు అల్టిమేట్. కాబట్టి ఆ ధ్యేయంతో జీవితాన్ని ఆనందమయం చేసుకోండి, లేకపోయేటట్టయితే దెబ్బతింటారు అన్న సంకేతాన్ని కూడా ఈ మంత్రం మనకి ఇస్తోంది అని చెప్పచ్చు. సో అగ్రియ ప్రథమాపరంగా ఈ ప్రకృతి పరంగా ఆలోచించేటైతే వేద పురుషులు ఈ వేద ఋషులు ఈ ఖచ్చితమైన కాలమానాన్ని మనకి వేదంలో చూడటం గమనిస్తాం. అప్రాప్రియేట్ గా 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ అనే మాటను సైన్స్ చెప్తుంది మనకి. వేదం మనకి చెప్పేది క్లియర్ 4.35 బిలియన్ ఇయర్స్ అని చెబుతుంది, అంత స్పష్టత. దాని ఓంకారం ఉన్నది, వీళ్ళు బిగ్ బ్యాంగ్ అన్నారు. ఓంకారం నుంచి అనేక రకమైన శక్తులు బయటకు వచ్చినాయి అన్నారు. ఆ అనేక రకాలైన శక్తులు ఏ మాదిరిగా వచ్చినాయో దాన్నే డైనమిక్ ఎనర్జీ, దాన్ని పొటెన్షియల్, దాన్ని ఉష్ణం అని, మ్యాగ్నెటిక్ ఎనర్జీ అని, ఇవన్నీ ఏమేమి బయటకు వచ్చినాయో, కాంతి అని, ఇవన్నీ ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా 9 రకాల శక్తులు బయటికి రావటాన్ని, ఆ 9 రకాల శక్తులతో ఓంకార తత్వాన్ని మనం అర్థం చేయటాన్ని, శబ్ద బ్రహ్మమయి చరాచరమయి, ఇవన్నీ కూడా ఓంకారనాదాన్ని గురించి మనం చెప్పిన మాటలన్నీ కూడా ఈ బిగ్ బ్యాంగ్ అని ఏదైతే సైంటిస్ట్స్ చెప్తున్నారో దానికి వేదం ఇచ్చిన డెఫినేషన్ గా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏకోహం బహుశ్యాం అనే ఒకే ఒకరిని నేను అనేకంగా మారబోతున్నాను అన్న సంకల్పం మూలంగా ఇది ఆధారం వచ్చిందని. సో ఈ శక్తి త్రయం, మూర్తి త్రయం, ఇవన్నీ కూడా ఓంకారం నుంచి అకార ఉకార మకారాలు ఇవన్నీ వచ్చినాయని దీన్ని చెప్పేదానికి వాడు చెప్పిన ఎగ్జాంపుల్, దీపావళి సందర్భంలో ఒక చిచ్చుబుడ్డి మనం కాల్చినప్పుడు ఆ చిచ్చుబుడ్డిలో నుంచి రవ్వలు ఏ మాదిరిగా విస్తృతంగా వ్యాపించి విశ్వం చుట్టూతా వ్యాపిస్తాయో అట్లా ఆ భగవంతుడు నేను అనేకం అవుతున్నాను అని సంకల్పించగానే కేవలం ఆ సంకల్ప శక్తి నుంచి, ఇది ఆ సంకల్ప శక్తిని గురించి కూడా వేదం అనేక రకాల సత్య కామ సత్య సంకల్ప అనేసి, అంటే సంకల్పం వచ్చిందంటే 100% జరుగుతుంది అన్న స్వామి పరంగా దీన్ని అర్థం ఆలోచించేటైతే మనం చూసాం కాబట్టి మనకు తెలుస్తుంది. స్వామి సంకల్పం అన్నాడు వృధా కాదు, ఆయన సంకల్పించారనేది జరిగి తీరుతుంది. కొండలు పిండైనా, సూర్యుడు తలకిందులైనా స్వామి సంకల్పాన్ని ఎవరు అనే మాట చెప్పటం అంటే అది
వేద సంకల్పం భగవత్ సంకల్పం ఎట్లా ఉంటుంది అనేదాన్ని నిదర్శనంగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో సంకల్పానుసారంగా నేను అనేకం అవుతున్నాను అనంగానే ఆయన యొక్క వ్యాపక తత్వం ఆ చిచ్చుబుడ్డిలో నుంచి అనేక రకాల చిన్న చిన్న బిందువుల రూపంలో అగ్ని కణాలు పైకి వెదజల్లబడ్డట్టుగా స్వామి యొక్క శక్తి అనంతమైనటువంటి విశ్వంగా వ్యాపించింది. ఆ వ్యాపిస్తూనే ఉన్నది. ఇప్పటికీ దాదాపు 1,00,000 కాంతి సంవత్సరాల దూరాన్ని వ్యాపించింది అన్న పరమైనటువంటి అన్వయంగాను ఈ భూతాకాశానికి మొత్తానికి దానికన్నా 100 రెట్లు పెద్దదైనటువంటి చిత్తాకాశం ఒకటి ఉన్నదని, దానికన్నా 100 రెట్లు పెద్దదైనటువంటి చిదాకాశం అని, ఆ చిదాకాశ తత్వంగా వ్యాపించిన తత్వాన్ని సదాశివత్వం అని, దాన్నే బృహత్ అని, దాన్ని అగ్ర్య అంటే మనకి ఊహించగలిగినటువంటి హైయెస్ట్. నిరాకారత్వం ఏమిటో మనకి తెలియదు కాబట్టి అగ్రాహ్యాన్ని మనం చెప్పలేం కాబట్టి భావగ్రాహ్యం, భావంతో మనం పట్టుకోగలిగినటువంటి ఆ సదాశివ తత్వాన్ని అంటే 4 దిక్కులు 4 కార్నర్సు, ఈ 4 దిక్కులు పైన కింద అంటే ఈ మొత్తం కనుక ఒక క్యూబ్ ఒక ఘనంగా అనుకునేటట్టయితే ఆ ఘనం నిండా వ్యాపించిన అనంతమైన శక్తిని ఆదిశక్తి, దాని అగ్ర్య అన్న భావంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దీన్నే శాండిల్యోపనిషత్తు మాట చెప్తుంది, పురా ప్రళయే ప్రాప్తి నష్టే స్థావర జంగమే ఏకతిష్టాత్మ. విశ్వం అంతా తనలో లయమైపోయినప్పుడు కూడా లిం లియతే గమ్ గమైతే అని లింగ రూపాన్ని మనం చెప్పుకున్నాం. విశ్వం మొత్తాన్ని తనలో లీనం చేసుకున్నప్పుడు కూడా ఆ విశ్వం మొత్తానికి సాక్షిభూతంగా ఆయన ఉంటాడు సుమా అనే మాట చెప్తోంది. దీనికి మనం అర్థం కావాలనేటైతే గాఢ నిద్రాస్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏమిటో మనకి తెలియదు, ఉన్నామో పోయినామో కూడా తెలియని ఆ స్థితిలో మర్నాడు పొద్దున మెలుకున్నప్పుడు సాక్షిభూతంగా అప్పటిదాకా ఉన్నటువంటి ఆత్మ వ్యక్తాత్మక మనసుతో కలిసి యాక్ట్ చేయటం మొదలుపెట్టడం మనకు అర్థమవుతుంది. ఆ గాఢ నిద్రలో నుంచి ఉన్నామో లేమో తెలియని స్థితిలో ఉన్నటువంటి స్థితి, ఆ స్థితిలో కూడా సాక్షిభూతంగా ఉన్నటువంటి తత్వం ఆత్మ ఏదైతే ఉందో అట్లా విశ్వం మొత్తం లయమైపోయినా కూడా ఈ విశ్వం మొత్తానికి సాక్షిభూతంగా గాఢ నిద్రలో మనం లయమైపోయినప్పుడు ఏ ఆత్మ సాక్షిభూతంగా మనలో ఉన్నదో అట్లా విశ్వం మొత్తం తనలో లయమైపోయినప్పుడు కూడా ఆ విశ్వ ఆత్మ సాక్షిభూతంగా ఉండి మళ్ళీ విశ్వాన్ని సృజిస్తోంది సుమా, అది మర్చిపోమోకండి. కాబట్టి విశ్వాత్మే ప్రథమం, అదే అగ్ర్య, దాన్నే ధ్యేయంగా పెట్టుకుని జీవితాన్ని గడపాలి అన్న మాటని ఈ వశిష్ఠుడు రాముల వారి సంవాదంలో మాట మనం తెచ్చుకున్న లక్షలాది మంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇందులో వస్తూ పోతూ ఉంటారు. వీళ్ళు కాదు ధ్యేయం రామ, వీళ్ళందరికీ ఆదైనటువంటి ఆ నిరాకార తత్వం, దాని ధ్యేయంగా పెట్టుకో, అదే అగ్ర్య అన్న పరమైనటువంటి మాటని ఆయన చెప్పటంగా చూడొచ్చు. అంటే ఈ సృష్టిలో సమస్తాన్ని, దీన్నే ఐతరేయోపనిషత్తు ఇంకో మాదిరిగా చెబుతుంది. అంటే అనేక రకాలుగా ఏది ఇతరం కాదు అంటే ఐతరేయ అంటే ఏమిటి అర్థం? ఇతరం అంటే భగవంతుడు కన్నా ఈ సృష్టి ఇతరం కాదు అని చెప్పడమే ఐతరేయం. అంటే మనం ఏమనుకుంటున్నాం, భగవంతుడు వేరు సృష్టి వేరు, ఈ పుట్ట వేరు చెట్టు వేరు, మనం తినేది వేరు మనం వేరు, మనం అనేక రకాల ఆడవేరు మగవేరు అనే వేరుగా మనం చూస్తున్నాము. వేరు అనే మాట లేదు నాయన, భగవంతుడి కన్నా ఇతరం అన్నది ఏది లేదు అని చెప్పింది ఐతరేయం. సో వాళ్ళు అందులో చెప్పేది కూడా ఏమిటి, ఇదే భావాన్ని అంటే ఒకే భావాన్ని అనేక రూపాల్లో చెబుతుంది. ఏకోహం భవిష్యం అన్న పద్ధతి, కానీ ఒకటి అనేకమైనప్పుడు అన్నిటికీ ఆధారం ఒకటే కావాలి కానీ వేరు కాదు కదా, దాన్ని వేరు కాని భావన మీరు ఎందుకు అనుకుంటున్నారు అన్న మాటని ఆ మాట మనకి చెప్తుంది. సో దీనికే యతో ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రయాన్ అంటే ఈ మొత్తం అన్ని చివరికి ఎందులో కలిసిపోతాయో ఏది వీటన్నిటికీ ఆధారమో అదే మొట్టమొదటిదని తెలుసుకో. ఆ మొట్టమొదటిదే మనలో వ్యక్తమయ్యేటప్పుడు ఆత్మగా మన అనుభూతంలోకి వచ్చేదానికి రెండు కలిస్తే గానీ మనం అనుభూతం చేసుకోలేం కాబట్టి ద్వంద్వ ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి శోభ్య అనే ద్వంద్వ ప్రపంచంలో 2 లక్షణాలతో ఉన్నటువంటి మానవుడు భూమి శోభ్య, మానవుడు శోభ్య. కాబట్టి మనకు అర్థం కావాలంటే అర్థమయ్యే విధానంగా సోహం అనే తత్వంలో మనలో ప్రవేశించింది అన్న పరమైనటువంటి అన్వయం అవుతుంది. కాబట్టి ఈ కాల్చే శక్తి ఉన్నది దేనికయ్యా అంటే
మొట్టమొదటిది ఆ పరబ్రహ్మతత్వానికి అన్నిటినీ తనలో లయం చేసుకునేది. తర్వాత కాలబ్రహ్మతత్వానికి అన్నిటి కాల రూపంలో కాలాగ్ని స్వరూపంలో తనలో లయం చేసుకుంటుంది. మూడోది చిదగ్ని స్వరూపానికి, అదే కాల స్వరూపం చిదగ్ని. నాలుగోది సాధారణ అగ్నికి. ఇవన్నీ కూడా వీటిని మనం ఉపయోగించుకునే విధానం ఏంటంటే అనేక జన్మల్లో చేసినటువంటి కర్మ మొత్తాన్ని కాల్చేదానికి ఈ శక్తిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే ఈ అగ్ర్య అనే ప్రథమతత్వాన్ని పొందగలుగుతారు. కర్మలంపటంలో ఉన్నంతకాలం, కర్మల చేత బందీ అయినంతకాలం ఇది సాధ్యం కాదు. కాబట్టి ఆ కర్మల్ని కాల్చుకునేదానికి ఆ రుద్రుడి యొక్క కాలాగ్ని తత్వాన్ని, ఆ చిదగ్ని తత్వాన్ని ఆరాధన చేసి ఆ శక్తితో యోగాగ్ని దగ్ధ కర్ములు అని యోగ మార్గంలో అంటే భగవంతుడితో కలయటం మూలంగా సమస్తమైనటువంటి కర్మల్ని దగ్ధం చేసుకున్నటువంటి స్థితిగా ఆ స్థితి పోయినప్పుడు మాత్రమే దీన్ని మీరు పొందగలుగుతారు అని. దీనికి స్వామి చెప్పిన ఎగ్జాంపుల్ మనం గుర్తు చేసుకునేటట్టయితే, ఎట్లాంటి వాళ్ళతో కలుస్తున్నామో ఆ లక్షణాలు మనకు అబ్బుతాయి. కాబట్టి సరైనటువంటి దాంతో కలిసినప్పుడే శక్తివంతం అవుతామని చెప్పేదానికి ఎగ్జాంపుల్ చెప్పి స్వామి చెప్పిన ఎగ్జాంపుల్, చాలా శక్తివంతమైన ఇనుము మట్టితో కలిసేటట్టయితే మట్టి కన్నా హీనంగా మారుతుంది. కనీసం మట్టిలో మొక్కన్నా మొలుస్తుంది. ఇనుపు తుప్పు పట్టిన ఇనుపరజంలో మొక్క కూడా మొలవదు. అదే ఇనుము అగ్నితో కనుక సహవాసం చేసేటట్టయితే అగ్ని కన్నా ఎక్కువ తేజస్సుతో ప్రకాశించే ప్రయత్నం చేస్తుంది. అగ్ని కన్నా ఎక్కువ వేడిని ఉత్పన్నం చేస్తుంది. అట్లా దేంతో మనం కలవటం మూలంగా ఈ అగ్ర్యాతత్వాన్ని పొందుతామో అట్లా యోగంతో, యోగాగ్నితో కర్మల్ని దగ్ధం చేసుకుని అప్పుడు మాత్రమే దీన్ని మీరు పొందగలుగుతారు. ఆ ప్రయత్నం చేయండి అన్న మాటని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. అంటే సాంకేతికంగా ఇది మనకి చెప్పేది ఏమిటి? స్థూలాన్ని పట్టుకుని మనం పాకులాడుతూ ఉంటాము. స్థూలం అనేది సూక్ష్మంలో లయమైపోతుంది. కాబట్టి సూక్ష్మానికి స్థూలమైన శక్తి ఉంటుంది, కానీ స్థూలానికి ఆ సూక్ష్మతో ఉండదు. కాబట్టి స్థూలం నుంచి సూక్ష్మానికి పోవటం సాధన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆహారం తీసుకున్నాం. ఆహారానికి నామరూపాలు ఉన్నాయి. నామం ఉన్నది, ఆహారం పండని, ఇంకోటని, కూరని, పచ్చడిని, రకరకాల పేర్లు ఉన్నాయి. నామం రూపం రెండు ఉన్నాయి. ఈ నామరూపాలతో ఉన్నటువంటి ఆహారాన్ని మనం తీసుకోగానే మన శక్తిగా మారిపోయింది. ఆ శక్తిలో ఇవన్నీ ఉన్నాయి, కానీ శక్తిలో నామరూపాలు, శక్తికి నామరూపాలు ఉన్నాయా? లేవు. నామరూపాలకి శక్తి లేదు, నామరూపాల్లో శక్తి ఉన్నది, కానీ శక్తికి నామరూపాలు లేవు. అట్లా ఈ మొత్తానికి అనంతమైన విశ్వం అనేక రకాల నామరూపాలతో మనకి వ్యక్తం అవుతున్నా, ఈ నామరూపాలు ఒక్కొక్కటి ఒక్కొక్క మాదిరి శక్తిని వ్యక్తం చేస్తున్నా, శక్తి నుంచి పుట్టిన వీటికి ప్రత్యేకంగా ఆ శక్తికి ఏ రకమైన నామరూపాలు లేదు. గుర్తు తెలుసుకుని దాన్ని అందరికన్నా ముందుది, అందరికన్నా ప్రథమది అనే పేర్లు పెట్టాను తప్ప నిజంగా అదేమిటో మనకి తెలియదు అన్న పరమైనటువంటి అన్వయం. అంటున్నాం, ఆప పృథివీ అంటున్నాం. పృథివీ స్థూలంగా ఉన్నది, దానికన్నా సూక్ష్మం జలం కిందకి పారుతోంది, దానికన్నా సూక్ష్మం అగ్ని అది పైకి లేస్తోంది, దానికన్నా సూక్ష్మం వాయువు అది చలిస్తోంది, దానికన్నా సూక్ష్మం ఆకాశం అది ఏమిటో కూడా మనకి అర్థం కాదు. అంతకన్నా సూక్ష్మం మహత్, దానికన్నా సూక్ష్మం పరమాత్మ తత్వం. కాబట్టి ఆ సూక్ష్మం దాకా మనం పోవాల్సిన ఇది ఉన్నది. కాబట్టి స్థూలత్వం నుంచి సూక్ష్మత్వానికి ప్రయాణం చేసే స్థితి, ఆ మార్గం చివరి దాకా పోయినప్పుడు మాత్రం పొందేదే ఈ అగ్ర్య, అదే ప్రప్రథమ తత్వం అన్న పరమైనటువంటి అన్వయంగా మనం చూడొచ్చు. సో అంటే సర్వదేవతలు అగ్ని స్వరూపం అయినా కూడా ఈ అగ్ని అనేక రకాల స్థితుల్లో వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. కాబట్టి వైదికమైనటువంటి ఆరాధనలు మనం ఏది చూసినా, అంటే నిత్యకృత్యమైనటువంటి జీవితంలో మనం ఏది చూసినా సరే ఇవి అగ్ని పరంగా ఉంటాయి, సూర్యుడి పరంగా ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి మంత్రం ఉన్నది. గాయత్రి మంత్రాన్ని మనం ఏమనుకున్నాం? గాయత్రి మంత్రానికి ఆధారభూతం సూర్యుడు అన్నాం, సూర్యుడు అగ్ని అన్నాం, అగ్ని మళ్ళీ రుద్రుడు అన్నాం. అంతా ఏమన్నమాట, మనకి తెలియకుండా అగ్నిపరమైనటువంటి ఆరాధన చేయటంలో ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే పంచభూతాల్లో అగ్నితత్వానికి మాత్రమే ఉన్న చోటుని వదలకుండా పైకి లేచే తత్వం, దహించే తత్వం ఉన్నది. అంటే కర్మల్ని దహించగలగాలి. దట్ ఈజ్ నెంబర్ 1 రిక్వైర్మెంట్. నెంబర్ 2,
పైకి పోగలగాలి. దట్ ఈజ్ నెంబర్ 2 రిక్వైర్మెంట్. ఈ 2 రిక్వైర్మెంట్లు ఫుల్ఫిల్ చేసే లక్షణం అగ్నిలో ఉన్నది కాబట్టి సాధన చేసే సమస్తం కూడా అగ్నిమయంగా అగ్ని చుట్టూతో తిరుగుతూ ఉంటాయి. నిత్య కృత్యంలో కూడా మొట్టమొదట మనం చేసేది దీపారాధన. దీపారాధన చేసి తర్వాతనే మిగతా కార్యక్రమాలు మొదలు పెడతాం. దీపారాధన అనగానే దీపం వెలిగించి పని పూర్తి అయిపోయింది అని అనుకునే ఒక సాంప్రదాయం ఇవాళ మనకు కనపడుతోంది. దీపాన్ని వెలిగించి ఆరాధించు అనే అర్థం తప్ప వెలిగించి దాంతో పని పూర్తి అయిపోయింది అనుకోమోక అన్న మాటని ఆ దీపారాధన అనే శబ్దంలోనే ఉన్నది. దీనికే స్వామి మనకి ఏం చెప్పారు. సో దీపాన్ని మెడిటేట్ చేయండి. దీపాన్ని మెడిటేట్ చేసి దీపం ఏ మాదిరిగా వ్యాప్తి కాంతిమయంగా ఉన్నదో అట్లా మీరు కాంతిమయ స్వరూపంగా మిమ్మల్ని మీరు భావించుకుని మీ శరీరంలో ఆ దీపపు కాంతిని నింపుకోండి అనే మాట చెప్పడంలో దీపాన్ని ఆరాధించమని స్వామి ఇండైరెక్ట్ గా చెప్తున్నది. సో ఈ దీపారాధన గురించి సూర్యుడి గురించి కూడా మనం ఏం చెప్తాం, 12 నెలల్లోనూ సూర్యుడు యొక్క తత్వం 12 రకాలుగా మనకి భాషిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 12 రకాల సూర్యతత్వం వెలిగించిన దీపం, ఏ దీపారాధన కోసం వెలిగించిన సాధారణ దీపం ఏదైతే ఉందో ఆ దీపంలో ఈ సూర్యుడు యొక్క 12 తత్వాల్ని నిక్షిప్తం చేసుకునే విధానంగా ఆ సూర్యతత్వాన్ని 12 రకాలుగా దీపంలో ఆరాధించేదానికి ఈ మాదిరిగా పేర్లు పెట్టి నమస్కారం పెట్టే వైదిక సాంప్రదాయాన్ని మనం చూడొచ్చు. జ్యోతిషాం త్వా సాధయామి అంటే ఆ సూర్యతత్వంలో నుండి 12 జ్యోతుల్ని ఎట్లా మనం ఆహ్వానిస్తున్నాం. భగవాన్లో భా అనే శబ్దం కూడా జ్యోతిర్మయత్వమే. దాన్ని ఎట్లా ఆస్వాదిస్తున్నాం, దాన్ని ఎట్లా ఆరాధిస్తున్నాం అనే దానికి మొట్టమొదటిది జ్యోతిషాం త్వా సాధయామి, జ్యోతిష్కృతం త్వా సాధయామి, జ్యోతిర్విదం త్వా సాధయామి, భాస్వతీం త్వా సాధయామి, దీప్యమానం త్వా సాధయామి, జ్వలంతీం త్వా సాధయామి, మల్మలాభవంతీం త్వా సాధయామి, రోచమానం త్వా సాధయామి, జస్రాం త్వా సాధయామి, బృహజ్యోతిషాం త్వా సాధయామి, బోధయంతీం త్వా సాధయామి, జాగృతీం త్వా సాధయామి. ఈ 12 రకాలు చెప్పి దీపికాం ప్రజ్వల్య దీపాన్ని వెలిగిస్తారు. అంటే ఏమన్నమాట అర్థం, ఆ సూర్యుడు యొక్క తత్వాలు మొత్తం కూడా 12 రకాల సూర్యతత్వాల్ని నేను జ్యోతిర్మయ స్థితిలో ఉన్నవాడిని అన్న అనుభవం నాకు కలిగేదానికోసం ఈ దీపంలో ఆహ్వానించి నేను జ్యోతిర్మయత్వాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాను అన్న అర్థంగా. దీనికే స్వామి ఒక సందర్భంలో చెప్పిన మాట, కీటాం పతంగాం మసగాచ్ఛ వృక్షాం జలే స్థలే ఏ నివసంతి భూతాః దృష్ట్వా ప్రదీప్తం నతి జన్మ భాజే ఉచ్ఛ్వాస భవంతి ఏ నిత్యం విప్రాహ. అంటే క్రిమి కీటకాదుల్లోనూ వృక్షాల్లోనూ సమస్తం సర్వత్రా అగ్ని వ్యాపించున్నది. కథాపరంగా మనం చెప్పుకున్నప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇంకా కుమార సంభవం కాకముందు కుమారుడు కోసం దేవతలంతా వెయిట్ చేస్తున్న సందర్భంలో తారకాసురుడి చేత పీడించబడి ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులు కలుస్తారా, వాళ్ళకి సంతానం ఎప్పుడు కలుగుతుందా, వాళ్ళు ఎప్పుడు మన లీడ్ చేస్తాడా, ఎప్పుడు వీడిని చంపుతాడా అని వాళ్ళు ఎంతకాలానికి ఏ రకమైనటువంటి వార్త రాలేదని విశ్వవ్యాపకమైనటువంటి అగ్నిని ఈ పార్వతీ పరమేశ్వరులు ఏంటి ఏ స్థితిలో ఉన్నది, మనకి ఎప్పుడు ఆ కుమారుడు దక్కుతాడు అనే మాట కోసం ఆయన పోయి ప్రయత్నం చేయమంటారు. దాని కథగా ఏం చెప్తారు, ఈ అగ్నిహోత్రుడు విశ్వవ్యాపకుడు ఆయన పార్వతీ పరమేశ్వరులు కలిసిన స్థలం పోయి చూశాడని, పార్థివదేవి సిగ్గుపడ్డదని, అందుకని ఆ శివవీర్యాన్ని అగ్ని మీద పడేసిందని, సో అగ్ని భరించలేకపోయినాడని, సో దాన్ని ఆ నీళ్లలో కూడా భరించలేకపోయి గంగాదేవి భరించలేక రెల్లు దుబ్బులో పడేసిందని, దాన్ని శరవణం అని, అప్పుడు పుట్టినవాడే కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరుముఖాలవాడు అగ్ని స్వరూపుడు, ఇవన్నీ కథారూపంగా చెప్పినటువంటి దీన్ని మనం అన్వయించుకునేటట్టయితే ఈ అగ్ని ఎక్కడో కాదని నీలోనే చిదగ్ని స్వరూపంగా మూలాధారంలో ఉన్నది. 6 ముఖాల ద్వారా అది వ్యాపించి సప్తమ స్థితికి చేరేదానికి ప్రయత్నం చేయటమే సాధనాపరంగా అంతర్గతంగా నువ్వు ఆది తత్వమైనటువంటి ఈ ప్రథమ అగ్ని తత్వాన్ని నీలో అంతర్ముఖంగా అత్యంత ఊర్ధ్వస్థానం సహస్రారంలో శివశక్తి స్వరూపంగా దర్శించు అన్న సాధనాపరమైనటువంటి యోగపరమైనటువంటి అన్వయంగా కూడా మనం దీన్ని చూడొచ్చు. అంటే దీనికి కథారూపంలో మనం ఏం చెప్పుకున్నాం, గణపతి చాలా పెద్ద పొట్ట, చాలా స్థిరంగా ఉండేది, పెద్ద తొండ ఉన్నది, ఆ రూపంలో ఉన్న గణపతి మూలాధారంలో ఉన్నాడని, పార్వతీ పరమేశ్వరులు శివశక్తి స్వరూపంగా సహస్రారంలో ఉన్నారని,
ఈ మధ్యలో ఉన్నటువంటి 6 చక్రాల్లో జ్యోతిర్మయ రూపంలో కింద నుంచి పైకి కాంతిని తీసుకుపోయే విధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడని, ఒక ఆయన పొటెన్షియల్ ఎనర్జీ, ఇంకొక ఆయన కైనెటిక్ ఎనర్జీ, ఈ 2 ఎనర్జీల యొక్క సంయోగం మూలంగా మనం పొందగలిగేది జ్యోతిర్మయమైనటువంటి వెలుగు. ఆ వెలుగే విశ్వం అంతా వ్యాపించిన పరమ చైతన్యం. దాన్ని నాలో నేను చూసే ప్రయత్నమే సాధన. సో అన్న పరంగా దీపం ఆ అగిరియా తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ మాదిరిగా ఈ అగిరియా ప్రథమ తత్వాన్ని, ఈ 10వ మంత్రాన్ని, సో ఈ మాదిరిగా మనం 10, 11 మంత్రాలని ఈ మాదిరిగా అర్థం చేసుకోవచ్చు. వీటి యొక్క భావనా శ్లోకాల్ని 10వ మంత్రానికి వృద్ధాయచ సమృద్ధి, దానికి వృద్ధం సమృద్ధిదాయకం సర్వజీవ సమాకర్షం పూర్ణప్రద సమృద్ధిర్థం ఏకబిల్వం శివార్పణం. వృద్ధి నుంచి సమృద్ధి పొందాలి. కేవలం శారీరక వృద్ధి కాకుండా మానసిక ఆధ్యాత్మిక సమృద్ధితో అదే నేను పొందగలిగేదానికి సర్వజీవుల్ని విశ్వం మొత్తాన్ని ఆకర్షించే విశ్వాకర్షక తత్వమైనటువంటి భగవంతుడు మనలో ఉండి మన యొక్క పూర్ణత్వానికి అనేక రకాలుగా దోహదం చేస్తున్న ఆ శక్తిని పూర్ణత్వం కోసం ప్రార్థన చేస్తూ అగ్రియాయ ప్రథమాయ అంటే ఆ మొట్టమొదటిది ఏమిటో పరమేశ్వరుడికి ఆయనకి తెలియాల్సింది ఎవరికి తెలియదు. నిరాకార పరాశక్తిని గురించి ఆయనకి తప్ప ఎవరికి తెలీదు. సో ఆ నిరాకార పరాశక్తి పరబ్రహ్మ తత్వం అన్నిటికన్నా ప్రప్రథమం అదే. అందుకని ప్రప్రథమంగా వందనం చేసుకునే గణపతి తత్వంలో నేను ఇవన్నీ భావిస్తూ జ్యోతిర్మయమైనటువంటి హేమమయ గణపతిని ఆరాధిస్తున్నా. నేను దీనికి ధ్యేయం ఏమిటంటే జీవన్ముక్త స్థితి పొందేదానికి ఈ మాదిరి అంటే ప్రాక్టికల్గా అనుభవం రావాలంటే ఆ జ్యోతిర్మయ అనుభూతికి స్థిరంగా నిద్రాణంగా ఏ శక్తి అయితే నాలో గణపతి రూపంలో ఉన్నదో దాన్ని నేను ఆరాధించడంలో నా ఉద్దేశం. అది వ్యాప్తి చెంది సహస్రారం దాకా ప్రయాణం చేసి నాకు ఆ అనుభూతిని కలిగించేదానికి నేను ఒక బిల్వాన్ని పాదాలకి సమర్పిస్తున్నాను అన్న భావంగా ఆ మంత్ర శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్లా ఈ 10, 11 మంత్రాల యొక్క అగ్రియాయ వృద్ధాయ సమృద్ధాయ అగ్రియా ప్రథమ అనే తత్వాన్ని ఈ మాదిరిగా మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని ఆపుతాను. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ దోస్ పాయింట్స్, విల్ డిస్కస్. అందరికీ నమస్కారం.